హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే రీసెంట్‌గా ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో, మీకు రేషన్ కార్డ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి అప్లికేషన్స్ అనేవి యేసుకొని మీరైతే ఆ తప్పులనేవి సరిదిద్దుకోవచ్చనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే రీసెంట్‌గా 8 రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో, దానికి సంబంధించి మన ఛానెల్‌లో సీరీస్ వైస్‌గా కూడా వీడియోస్ రావడం జరిగింది. అదే విధంగా ఇప్పుడైతే రేషన్ కార్డుల గడువు ఎప్పుడు ముగుస్తుందనైతే నన్ను చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారండి. సో, ఇక నుంచి అయితే రేషన్ కార్డుల గడువు అనేది ఉండదండి. సో, నిరంతరం సాగుతుందనైతే మనకి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేయడం జరిగిందండి. రేషన్ కార్డ్ దరఖాస్తులకు గడువు లేదు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం కార్డులు పంపిణీ చేస్తామనైతే నాదెండ్ల మనోహర్ గారైతే చెప్పడం జరిగింది. అలానే వితంతువులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇంటి వద్ద ఈ రేషన్ అనేది పంపిణీ చేస్తాము. మిగతా వాళ్ళందరూ రేషన్ డీలర్ల దగ్గరే మాత్రమే ఈ రేషన్ అనేది తీసుకోవాలనైతే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో, దానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా అయితే పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఆర్టికల్ అయితే నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులనేవి మార్పులు, చేర్పులు గడువు లేదనైతే ఆయన ప్రకటించడం జరిగింది. అర్హత ఉన్నవారు ఎప్పుడైనా సరే ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేయడం జరిగిందండి. ఒక ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డ్ అందిస్తామన్నారు. కొత్త రైస్ కార్డులు జారీలో ఎక్కడ ఎటువంటి జాప్యం లేదనైతే తెలియజేయడం జరిగిందండి. సో, రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ సరే అక్రమాలకు గురి కాకుండా చేయడం జరుగుతుందనైతే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేయడం జరిగింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, గురువారం విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ అప్డేట్‌ని అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు 5 లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 60,000 మంది కొత్త రైస్ కార్డులకు కావాలనైతే దరఖాస్తులు చేసుకున్నారని తెలియజేయడం జరిగింది. ఉన్న కార్డుల నుంచి తొలగింపు కోసం 44,000 మంది, అలానే అడ్రస్ మార్పులు చేంజ్ చేసుకోవడం కోసం 12,500 మంది దరఖాస్తులు చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. 4,24,59,128 మందికి జూన్ నెలలో ఉచితంగా స్మార్ట్ రైస్ కార్డులు అనేవి అందజేస్తామనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో, ఇప్పుడున్న కార్డులను తొలగించి చిన్న సైజులో ఓన్లీ కుటుంబ పెద్ద వివరాలు, ప్రభుత్వం నుండి ఎలాంటి ఫోటోలు లేకుండా ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, జూన్ 1వ తేదీ నుంచి అయితే ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైస్ కార్డులో మార్పులు, చేర్పులకు సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. అలానే పెళ్లి ఫోటోలు కూడా అవసరం లేదనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో, ఇప్పటివరకు సచివాలయం సిబ్బందికి ఎవరైనా లబ్ధిదారులు వెళ్ళి సో, మ్యారేజ్ అయిన వాళ్ళు సెపరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలనైతే సచివాలయం సిబ్బంది అనేది చెప్పడం జరిగింది. సో, ఇప్పటి నుంచి అయితే ఎలాంటి మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్‌కి సంబంధించిన ఫోటోలు అవసరం లేకుండానే ఈ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేపించుకోవచ్చు అనేది మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒక పేరు తొలగించాలంటే తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలన్నారు. పేరు తొలగింపునకు సంబంధించి డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో, ఎవరైనా సరే రేషన్ కార్డుల నుంచి పేరు గనక తొలగించుకోవాలి అనుకుంటే కేవలం ఎవరైతే చచ్చిపోయి ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఆ రేషన్ కార్డ్ నుంచి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందని, దానికల్లా డెత్ ప్రూఫ్ కూడా కంపల్సరీ ఉండాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ ఈకేవైసీ, ఆధార్ సీడింగ్‌లో మార్పులు, రైస్ కార్డ్ సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సాప్ ద్వారా అందిస్తామనైతే మంత్రి గారైతే తెలియజేయడం జరిగిందండి. త్వరలోనైతే ఈ 4 రకాల ఆప్షన్స్ అనేవి వాట్సాప్‌లో మీరు చేయించుకునేలా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేవలం వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగిందండి. సో, ఏవైతే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెహికల్స్ ఉన్నాయో ఇంటింటికి వచ్చే రేషన్ ఇచ్చే వెహికల్స్ అవైతే రిమూవ్ చేయడం జరిగిందండి, రద్దు చేయడం జరిగింది. సో, కేవలం రేషన్ డీలర్ల దగ్గర మాత్రమే రేషన్ తీసుకోవాలని సూచించడం జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి మీరు యథావిధిగా రేషన్
డీలర్ల దగ్గర మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు వారి ఇంటి వద్దనే అందించాలనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. పండుగ వాతావరణంలో జూన్ 1 నుంచి చౌక ధరలకు దుకాణాల నుంచి రేషన్ సరుకులు అందించాలన్నారు. పంపిణీ సక్రమంగా జరగడానికి వీలుగా కార్డుదారులకు గతంలో కంటే మెరుగైన సేవలు అందించడానికి వీలుగా రేషన్ డీలర్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో జూన్ 1వ తేదీ నుంచి మీరు రేషన్ డీలర్ల దగ్గరే చౌక ధరలకు అయితే మీరు రేషన్ అనేది పొందవచ్చండి. సో ఇక నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వెహికల్స్ అనేవి మీ ఇంటింటికి వచ్చి బియ్యం అనేది సరఫరా చేయరు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో కేవలం వృద్ధులు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి మాత్రమే రేషన్స్ అనేవి వాళ్ళ ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుంది. సో అలానే జూన్ 1వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికి అర్హులందరికీ అయితే పంపిణీ చేస్తామని అయితే నాదెండ్ల మనోహర్ గారు అయితే వ్యక్తం చేయడం జరిగిందండి. క్లారిటీకి అయితే పత్రిక పెట్టడం ద్వారా అయితే. అలానే ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ ఏమైనా మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా మార్చుకోవాలన్నా అంటే కొత్త రేషన్ కార్డు నుంచి పాత రేషన్ కార్డుకి, పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డుకి, అలానే కొత్త రేషన్ కార్డులో మీరు అప్లై చేసుకోవాలన్నా చాలామంది డేట్ ఎప్పుడైపోతుంది అని అయితే అడుగుతున్నారు. సో ఈ డేట్ అనేది జూన్ 7వ తేదీ వరకు అయితే ముందు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. కాకపోతే ఇప్పుడు మీరు రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదు. ఎప్పటి వరకైనా మీరు రేషన్ కార్డులకు సంబంధించి ఏ అప్డేట్ అయినా మీరు సచివాలయంకి వెళ్ళైతే తీసుకోవచ్చు. నిరంతరం సాగే ప్రక్రియను అయితే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి నాదెండ్ల మనోహర్ గారు అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి రేషన్ కార్డులకు సంబంధించి. సో ఇక నుంచి అయితే రేషన్ కార్డు దరఖాస్తులు అనేవి మీరు ఎప్పుడైనా సరే చేయించుకోవచ్చు సచివాలయం సిబ్బంది దగ్గర అయితే. సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రేషన్ కార్డులకు సంబంధించి అయితే నేనైతే రిప్లై ఇస్తానండి. అలానే ఈ వీడియో ఎన్ని వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో చూసినా కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.